శరణ్యను గుడిలో చంపాలని అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది. గుడిలో పూజారి గారు శరణ్య పేరు మీద, దర్శన్ పేరు మీద పూజ చేస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. అందరూ అలా కళ్ళు మూసుకొని ఉండగా పూజారి గారు లోపల మంత్రాలు చదువుతూ ఉండగా అప్పుడు అనన్య కావాలనే అక్కడున్న ఒక దీపాన్ని ఆర్పేసి అందులో ఉన్న నూనెను తీసుకువచ్చి శరణ్య చీర కొంగు మీద మొత్తం కూడా పారబోస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా కళ్ళు తెరిచి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. పూజారి గారు అందరికీ హారతి ఇస్తూ ఉండగా అప్పుడు అనన్య ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి పంతులు గారి చేతిలో ఉన్న హారతి లాక్కొని అందరికీ హారతి నేనే ఇస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. తప్పమ్మ, దేవుడి హారతితో అలా ఆటలు ఆడకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అయినా సరే అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఇదిగో హారతి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే అక్క వద్దక్క అలా ఆటలు ఆడకూడదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అయినప్పటికీ అనన్య కావాలని అలా శరణ్య దగ్గరకు వచ్చి ప్లేట్లో ఉన్న కర్పూరాన్ని శరణ్య మీద పడేస్తుంది. ఇక దాంతో శరణ్య చీరకి మంటలు అంటుకుంటాయి. శరణ్య మంటల్లో కాలిపోతూ ఉంటే అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అనన్య మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి నిజంగానే శరణ్యను అనన్య మంటల్లో తగలబెట్టేసిందా, లేదంటే ఏదైనా కలగాని కానీ ఉంటుందా? మరి ఒకవేళ శరణ్యని నిజంగానే అనన్య తగలబెట్టేస్తే దర్శన్ శరణ్యని ఏ విధంగా కాపాడుకొని ఉంటాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.